ఆచి చికెన్ మసాలా. లోక్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. బీజేపీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను తక్షణమే బర్త్ ఆఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తారా అని ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ తేజస్వి సూర్యపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. अरे अरे దేశ ప్రజల సాక్షిగా 542 మంది పార్లమెంట్ ముందులో ప్రధాని మోడీ వారి ఎదురుగానే బెంగళూరు చెందినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏ విధంగా మాట్లాడిందో దేశం మొత్తం చూసింది. అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ విభజిస్తే అదే బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ భారతదేశం పాకిస్తాన్ ఏదో విభజించబడేదో తెలంగాణ ఆంధ్ర అట్లా విభజించబడదని చెప్పి చాలా ఘోరంగా తెలంగాణ ప్రజలు అవమానించే విధంగా 1400 అమరవీరుల యొక్క త్యాగాలని వృధా ప్రయాసగా మారుస్తూ అందరి సమక్షంలో, ప్రధాని సమక్షంలో, అమిత్ షా సమక్షంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అలాంటి ఎంపీ మాట్లాడి ఇక్కడ నుండి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తారు ఆయన మాటలు వక్రీకరించారని చెప్పి. ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు తెలంగాణ విభజన ఇండియా పాకిస్తాన్ విభజన సమానం అని చెప్పేసి. కాబట్టి వారు వెంటనే స్పీకర్ గారు వారి మీద చర్య తీసుకొని సస్పెండ్ గా వారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వచ్చేయండి.